క్రైస్ట్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆదికాండము 24వ అధ్యాయము 40వ వచనం. యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. ఆమేన్. మన జీవితంలో అనేకమైన ప్రయాణాలను మనం చేస్తూ ఉంటాం. కొన్ని భౌతికమైన ప్రయాణాలు కావచ్చు, అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మనం ప్రయాణం చేయటం, లేదంటే కొన్ని నూతనమైన బాధ్యతలు చేపట్టడం, అది కూడా నూతనమైన ప్రయాణమే. కొన్నిసార్లు వివాహము చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, చేసుకోవటానికి, అది కూడా నూతనమైన ఒక ప్రయాణమే. కొన్నిసార్లు కొత్త సంవత్సరం వైపు అడుగులేస్తూ ఉన్నాం, అది కూడా నూతనమైన ప్రయాణమే. వ్యాపారం చేయాలనుకుంటాం, అది కూడా ఒక ప్రయాణమే. అట్లాగే ఏదైనా ఒక పనిని, ఒక వృత్తిని ఎంచుకుంటాం, అది కూడా ఒక ప్రయాణమే. అయితే మన ప్రయాణము ఏదైనానో దానిలో ముఖ్యమైనది ఏంటంటే మనము గమ్యము చేరటం, విజయము సాధించటం, అట్లాగే దానిలో భద్రంగా ఉండటం, జాగ్రత్తను కలిగి ఉండటం. మనం ఎంచుకున్న ప్రయాణం ఏదైనానో, మనం చేసే ప్రయాణం ఏదైనానో, మనం ప్రారంభించిన ప్రయాణం ఏదైనానో దానిలో భద్రంగా ఉండి గమ్యం చేరటం ముఖ్యం. దానిలో క్షేమంగా ఉండి విజయాన్ని సాధించటం ముఖ్యం. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రారంభించినటువంటి ఆ ప్రయాణం అన్నిటిలో నేను నీకు విజయాన్ని అనుగ్రహిస్తాను, నీ ప్రయాణమును నేను సఫలము చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే కీర్తనల్లో కూడా 91:11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ దూత ఏం చేస్తుందంటే మనము ప్రయాణించే ఆ మార్గము, మనం ఎంచుకున్నటువంటి ఆ ప్రయాణంలో మార్గమును సిద్ధపాటు చేస్తుంది, మార్గమును సిద్ధము చేస్తుంది. మనకు ఎదురు అవ్వబోయేటటువంటి ఆ ప్రమాదాల నుంచి తప్పించేలాగున, మనం ఎదుర్కోబోయేటటువంటి ఆ ముళ్ళ నుంచి తప్పించేలాగున, మనం ఎదుర్కొనబోయేటటువంటి ఆ సమస్యల నుంచి తప్పించేలాగున ఈ దూత మనకి తోడుగా ఉండి వాటన్నిటిని మనకి తగలకుండా మనము ప్రయాణము చేస్తున్నటువంటి ఆ మార్గాన్ని సిద్ధపరుస్తుంది. మనం గమనిస్తే అబ్రహాము గారి దగ్గర నుంచి మాట తీసుకొని ఎలియాజరు, తన ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు రిబ్కా గారి కోసము ప్రయాణం మొదలుపెట్టాడు. అంటే ఇస్సాకుకి భార్యను తీసుకుని రావటానికి, వివాహము చేయటానికి ఒక స్త్రీని తీసుకొని రావటానికి వెళ్ళడానికి రిబ్కా మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రయాణము కానాను దేశంలో మొదలైంది. తన పితరులు ఉండే అబ్రహాము గారు ఎక్కడి నుంచి అయితే వచ్చాడు, నీ తల్లిని, నీ తండ్రిని, నీ వాళ్ళని అందరిని వదిలిపెట్టి రా అని చెప్పాడు. ఆ ప్రదేశానికి వెళ్ళాడు. చాలా దూరమైన ప్రయాణమే, భారంతో కూడినదే, జరుగుతుందో జరగదో తెలియనటువంటి ఒక సందేహము కలిగినటువంటి ప్రయాణమే. ఆమెను ఖచ్చితంగా కనుగొంటానో లేదో అని ఒక సందేహంతో ఉన్నటువంటి ప్రయాణమే. కానీ దేవుడు ఆ ప్రయాణమును సఫలం చేశాడు. ఇస్సాకు కొరకు ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఆ స్త్రీ దగ్గరికే ఎలియాజర్ని నడిపించాడు. ఆ స్త్రీని తీసుకొని రావటానికే ఎలియాజరు చక్కగా అదే ఇంటికి చేర్చగలిగాడు. తను ఎలియాజరు ఊహించి ఉండడు, ఖచ్చితంగా ఆ ఇంటికి చేరగలుగుతానా లేదా అనే ఒక సందేహంలోనే ఉంటాడు. ఆ స్త్రీని తీసుకొని రాగలుగుతానా లేదా అనే ఒక సందేహంలో ఉన్నటువంటి ఆ ఎలియాజరు యొక్క ఆ ప్రయాణమును దేవుడు సఫలం చేశాడు. భద్రతనిచ్చి మార్గంలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా, ఎలాంటి గలిబిలి జరగకుండా, ఎలాంటి ప్రమాదము జరగకుండా, ఎలాంటి దారి దోపిడీ జరగకుండా క్షేమాన్నిచ్చి భద్రతనిచ్చి గమ్యాన్ని చేర్చాడు దేవుడు. ఎలియాజరు యొక్క ప్రయాణమును సఫలం చేశాడు దేవుడు. అయితే దేవుడు ఇప్పుడు మన విషయంలో కూడా అట్లాగే చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము ప్రారంభించినటువంటి ఆ ప్రయాణము సందేహాత్మకమైనదైనను, మనం ప్రారంభించినటువంటి ఆ ప్రయాణము జరుగుతుంది అంటే గమ్యాన్ని చేరగలుగుతామా లేదా, విజయాన్ని సాధించగలుగుతామా లేదా, భద్రత ఉంటుందా లేదా, క్షేమంగా ఉండగలుగుతామా లేదా అనే సందేహంతో మనం ప్రారంభించిన దానిని
దేవుడు భద్రతనిచ్చి క్షేమమునిచ్చి ఆ గమ్యాన్ని చేరేలాగున, ఆ విజయాన్ని సాధించేలాగున, దానిలో మనము సక్సెస్ అయ్యేలాగున దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట గమనించాల్సింది, మనం పాటించాల్సింది ఒక విషయం ఉంది. అదేంటంటే అబ్రహాము గారు ఎలియాజరుతో చెప్పాడు ఈ మాట. ఏమని? అది మొత్తం ఒకసారి చదివితే, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. అంటే అబ్రహాము గారు యెహోవా సన్నిధిలో జీవిస్తూ ఉన్నాడు. నేను నా దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాను, ఆ దేవుడే నీ ప్రయాణాన్ని సఫలం చేస్తానన్నాడు అబ్రహాము గారు. అట్లాగే అదే దేవుడు ఎలియాజరు యొక్క ప్రయాణం సఫలం చేశాడు. ఎలా జరిగింది కార్యం అంటే, అబ్రహాము గారు దేవుని సన్నిధిలో జీవించుతూ ఉండటాన్ని బట్టి, అబ్రహాము గారు దేవుని సన్నిధిలో నడుచుకుంటూ ఉండటాన్ని బట్టి, అంటే దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుని మార్గంలో మనం నడుస్తూ ఉంటే, ఆయనకిష్టమైన వ్యక్తిగా మనం జీవించటం ప్రారంభిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తే, అప్పుడు ఆయన మనకు ఒక దూతను ఏర్పాటు చేస్తాడు. అప్పుడు మనము ఏ ప్రయాణము ప్రారంభించినను మనము సఫలము అవుతాం. భౌతికమైన ప్రయాణము ప్రారంభించామా, ఎక్కడైతే మనం ప్రయాణం ప్రారంభించామో క్షేమంగా గమ్యానికి చేరుతాం. వివాహ ప్రయాణము ప్రారంభించామా, ఆ వివాహంలో ఎలాంటి అవాంతరములు లేకుండా చక్కగా ఆ వివాహాన్ని జరిగించేలాగున, సఫలమయ్యేలాగున దేవుడు చేస్తాడు. ఎప్పుడు మనము ఆయన సన్నిధిలో నివసించడానికి ఇష్టపడినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడినప్పుడు, ఆయన మీద ఆధారపడి మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు, ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం నడవటానికి ఇష్టపడినప్పుడు, ఎప్పుడైతే మనం అలాగూ చేస్తామో, మనం వ్యాపారం ప్రారంభిస్తే ఆ వ్యాపారంలో విజయము, మనం ఏదైనా జీవనము కొరకు ఏదైనా ఒక వృత్తిని ప్రారంభిస్తే ఆ వృత్తిలో ఆ విజయము అందేలాగున, భద్రతను క్షేమాన్ని కలుగజేస్తూనే విజయాన్ని గమ్యాన్ని చేర్చేలాగున దేవుడు చేస్తాడు. ఒక దూతను మన కొరకు ఏర్పాటు చేసి వాటన్నిటిని సిద్ధపాటు అయ్యేలాగా, సిద్ధపరిచేలాగా చేస్తాడు. కనుక మన ప్రయాణం సఫలము కావాలంటే మనము మన దేవుని మార్గములో నడవాలి. ఆయన సన్నిధిలో జీవించడానికి ఇష్టపడాలి. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకటము నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో ఆయన మన కొరకు ఒక దూతను ఏర్పాటు చేసి మన ప్రయాణమును సఫలం చేస్తాడు. ఆమేన్.